న్యూస్ నెల్లూరు మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో జీకా వైరస్ కలకలం రేపుతోంది. ఇవాళ కూడా వైద్య బృందం వెంకటాపురంలో పర్యటించనున్నారు. జీకా వైరస్ వ్యాపిస్తుందా, అక్కడి పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై వైద్య బృందం ఆరా తీనున్నారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ సూపర్ స్పెషాలిటీలో వైద్యం తీసుకుంటున్న 6 ఏళ్ల బాలుడికి జీకా వైరస్ సోకిందని అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ అయితే పూణేలోని ప్రైవేట్ ల్యాబ్కి పంపారు వైద్యులు. పూణేలోని థర్డ్ పార్టీ ప్రైవేట్ ల్యాబ్ ప్రాథమికంగా నిర్ధారించింది. ఆ నిర్ధారణను పరిగణలోకి తీసుకోలేమని వైద్య అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోసారి రక్త మూత్ర నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపించనున్నారు అధికారులు. ఇక రెండో రోజు వెంకటాపురంలో వైద్య బృందం పర్యటిస్తోంది. బాలుడి ఆరోగ్యం ప్రస్తుతానికి బాగుందంటున్నారు కుటుంబ సభ్యులు, వైద్య అధికారులు. ఇక్కడ వచ్చేసామా అదే ఈ నీళ్ళ తొట్టి ఖాళీ చేయాలి. జీకా వైరస్ కి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అసలు జీకా వైరస్ లక్షణాలు ఏంటి, ఆ వైద్య అధికారులు ఏం చెప్తున్నారు? సురేంద్ర. ప్రసన్న, మరిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ సోకిందన్న అనుమానంతో పలు రక్త పరీక్షలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మొదటగా నవంబర్ 30వ తేదీన ఆరోగ్యం బాగాలేకుండా రావడంతో నెల్లూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చూపించుకున్నారు. దాని తర్వాత కూడా మళ్ళీ డిసెంబర్ 7వ తేదీన మళ్ళీ బాగాలేకుండా రావడంతో మళ్ళీ అనుమానం వచ్చి నెల్లూరులోనే మళ్ళీ అదే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవడం జరిగింది. అయితే డిసెంబర్ 17వ తేదీ దాకా కూడా అది తగ్గకుండా అదేవిధంగా ఒంటి మీద దొద్దులు రావడంతో ఆ దొద్దుల్ని గమనించినటువంటి డాక్టర్లు ఆ యొక్క పూణేలో ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాబ్కి ఈ యొక్క బ్లడ్ శాంపిల్స్ని పంపించడం జరిగింది. ఆ బ్లడ్ శాంపిల్స్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆనవాళ్ళు ఏవైతే ఈ జికా వైరస్కి సంబంధించి ఇటు తలనొప్పి రావడం, జ్వరం రావడం, అదేవిధంగా పొత్తు కడుపుల నొప్పి, అలసట, ముఖ్యంగా దద్దుర్లు రావడం వంటి లక్షణాలని ఆనవాళ్ళని గమనించినటువంటి ప్రైవేటు వైద్యులు ఆ యొక్క ప్రైవేట్ ల్యాబ్కి పూణేలో ఉన్నటువంటి థర్డ్ పార్టీకి పంపించడం జరిగింది. అక్కడైతే కొన్ని లక్షణాలు ఉన్నాయని కూడా, ఇటు జికా వైరస్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయని కూడా వారి నిర్ధారించడం జరిగింది. అయితే అధికారుల మటుకు, ఇటు వైద్య అధికారుల మటుకు, ఇటు ప్రభుత్వ మటుకు ఆ యొక్క ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని అయితే పరిగణలోకి తీసుకోలేమని చెప్తుంది. అయితే నేడు ఈరోజు చెన్నైలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ బాలుడికి సంబంధించి, అదేవిధంగా కుటుంబ సభ్యులకు సంబంధించి మరోసారి ఈ యొక్క రక్త మూత్ర నమూనాలని ఈ యొక్క పూణేలో ఉన్నటువంటి ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కి కూడా ఈ యొక్క నమూనాలు పంపించడానికి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా చెన్నైకి చేరుకున్నారు. చెన్నైలో ఉన్నటువంటి ఆ యొక్క బాలుడి యొక్క నమూనాలను కూడా ఇటు పూణేకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పంపించిన తర్వాత రిపోర్ట్ రావడానికి కూడా కొంత టైం పడుతుంది. అయితే ఏవైతే పూణేలో ఎన్ఐవికి సంబంధించినటువంటి ల్యాబ్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి కిట్టు ఇక్కడికి చెన్నైకి హాస్పిటల్లో, ఎగ్మోర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి అక్కడికి కిట్ వస్తుంది. ఆ కిట్టు ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సూచనలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఎన్ఐవికి సంబంధించినటువంటి ల్యాబ్ సూచనలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనల ప్రకారము -70 degrees సంబంధించినటువంటి ఆ రక్తం నమూనాలు కావచ్చు, ఇటు మూత్రానికి సంబంధించినటువంటి నమూనాలు -70 degrees ఉండాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా ఈ యొక్క ల్యాబ్ నుంచి, ఈ యొక్క హాస్పిటల్ నుంచి ఈ యొక్క ల్యాబ్కి కూడా ఈ యొక్క నమూనాలను కూడా పంపించున్నారు. అయితే ఇటు వైద్య సిబ్బంది కూడా ఇటు ఒక జిల్లాలో కూడా ఒక డ్రైవ్ కూడా నడుపుతూ ఉంది. జిల్లాలో ఎక్కడైనా జ్వర బాధితులు ఉన్నా కానీ వారికి వెంటనే పలు రకాలైనటువంటి టెస్టులు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే విజయవాడ నుంచి నిన్న ఆ వెంకటాపురం గ్రామంతో పాటు ఆ పంచాయతీలో ఉన్నటువంటి పలు గ్రామాలకు కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులంతా కూడా వెళ్ళడం జరిగింది. విజయవాడ నుంచి వచ్చినటువంటి డిప్యూటీ డైరెక్టర్ కూడా అక్కడ పూర్తిగా పరిశీలించి అక్కడ పరీక్షలు కూడా చేయడం జరిగింది. పరీక్షలు చేసినటువంటి క్రమంలో ఎవరైతే జ్వర బాధితులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి కొంతమంది 12 మంది శాంపిల్స్ను కూడా ఇటు ఆ యొక్క పరీక్షలు చేయించేందుకు ఇటు ల్యాబ్కి కూడా పంపించడం జరిగింది. అయితే మరో 12 మందితో పాటు ఈ రోజు ఆ బాలుడు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి శాంపిల్స్ అన్నిటిని కూడా మళ్ళీ ఈ యొక్క పూణేలో ఉన్నటువంటి ఎన్ఐవి ల్యాబ్కి కూడా పంపిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. యొక్క బాలుడు సంబంధించినటువంటి 6 ఏళ్ల బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ బాలుడికి సంబంధించి ఆరోగ్యం కూడా కుదుట పడిందని, బాగానే ఉన్నారని కూడా ఇటు అధికారులతో పాటు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఉన్న ఒకరైనటువంటి వార్త కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ యొక్క బాలుడి ఆరోగ్య పరిస్థితి బాగుందని కూడా చెప్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు డ్రైవ్ నడుపుతున్నటువంటి క్రమంలో ఎక్కడా కూడా ఇలాంటి కేసులు నమ్మలేదు. ఆ యొక్క ఆనవాలు ఉండడంతో కూడా ఇటు శాంపిల్ని ఇటు పూణేకి సంబంధించిన ల్యాబ్కి పంపించడం జరిగిందని చెప్పింది. అక్కడ ప్రాథమిక నిర్ధారణ
నిర్ధారణ అయితే పరిగణలోకి తీసుకోలేమని కూడా ఇట అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి ఈ యొక్క రక్త మూత్ర నమూనాలు కూడా పంపించేందుకు సిద్ధమయ్యి అక్కడికి వైద్య బృందం కూడా చేరుకోనుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఈ యొక్క డ్రైవింగ్ నడుపుతూ జిల్లాలో ఉన్నటువంటి జ్వర బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ప్రతి గ్రామంలో వైద్య అధికారులు పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఈ జికా వైరస్ అనేది దోమకోట వల్ల వస్తుంది కాబట్టి ఈ దోమలు లేకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. తీసుకుంటున్నటువంటి క్రమంలో ఆ యొక్క చర్యలకు సంబంధించి అక్కడ వాటర్ డ్రైనేజీలు కావచ్చు, అదేవిధంగా స్టాక్ వాటర్ కావచ్చు, అదేవిధంగా దోమలు నియంత్రణకు సంబంధించినటువంటి పలు చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు అధికారులు సూచిస్తున్నారు. ఏదైతే ప్రధానంగా ఈ యొక్క దోమకోట వల్ల ఆ యొక్క జికా వైరస్ అనేది సోకుతుంది కాబట్టి ఆ దోమలకి దూరంగా ఉండాలని కూడా దోమలను లోపలికి రానియకుండా, అదేవిధంగా పిల్లలు పెద్దలు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ జికా వైరస్ సంబంధించి ముఖ్యంగా గర్భిణ స్త్రీలకు ఎక్కువ ప్రమాదం ఎక్కువ చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా ఇటు వైద్య అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీల్లో ఆ యొక్క జికా వైరస్ కానీ సోకితే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఆ యొక్క మెదడు పెరగడం కూడా తగ్గిపోతుందని, ఆ యొక్క మెదడుకు సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ఉండవని కూడా ఇటు వైద్య అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క జికా వైరస్ కి సంబంధించినటువంటి ఇటు వైద్య బృందం అంతా కూడా ఇటు రాష్ట్ర బృందం అంతా కూడా అప్రమత్తమై తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ జికా వైరస్ కి సంబంధించి ఇక్కడ ఇంతవరకు అయితే ఎక్కడ కూడా కేసులు నమోదు కాలేదని కూడా ఇటు వైద్య అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ సురేంద్ర.